నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. ఇమ్మంది రవి ఈ పేరైతే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో మారు మోగుతుంది. ఇప్పుడైతే ఇమ్మంది రవి పోలీస్ కస్టడీలో ఉన్నాడు. సో ఆ పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు ఇప్పుడు విచారణలు అయితే కొన్ని విస్తుపోయే నిజాలే అనుకోవచ్చు, లేకపోతే ఇంకా రవి గురించి కొన్ని సంచలన నిజాలు బయటకు వస్తున్న వేళ కొన్ని ఇప్పుడైతే పోలీస్ శాఖ వాళ్ళే తనకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారని కూడా ఒక వార్త అయితే బయటకు వచ్చింది. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. ఇప్పుడు చూసుకుంటే ఐబొమ్మ రవి, ఇమ్మంది రవి, ఇమ్మిడి రవి. సో ఇతను చాలా మందిలో సూపర్ స్టార్ అయిపోయాడు. ఒక రకంగా చూస్తే ఒక వర్గానికి అసలు నచ్చట్లేదు, ఒక వర్గం ఏమో ఆయనని సూపర్ స్టార్ని వేసేసారు. సో ఇప్పుడు వస్తున్న వార్త ఏంటంటే పోలీస్ శాఖ వాళ్ళే రవికి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారని చెప్పేసి ఒక వార్త అయితే సోషల్ మీడియాలో మరి వినిపిస్తుంది. సో ఏంటంటారు, ఏం జరిగింది అసలు? యాక్చువల్గా ఇమ్మిడి రవి అనే వ్యక్తి మీరు అన్నట్టు సోషల్ మీడియాలో సామాన్యులకి ఒక ఠాగూర్ సినిమాలో చిరంజీవి అయిపోయాడు. ఆయన ఏదైతే లంచం తీసుకోవడం పెద్ద నేరము, అది పెద్ద నేరం కాదు, మర్డర్ చేస్తేనే నేరం అనుకునే మైండ్ సెట్ని లంచం తీసుకోవడం వల్ల ఎంతోమంది పోతున్నారు, ఎంతోమంది చనిపోతున్నారు, అది కూడా హత్య కన్నా ఘోరమైన పాతకమే అని చెప్పే ఉద్దేశం ఠాగూర్ సినిమా. సో దానికి ప్యారడీగా చాలా రీల్స్ కూడా వచ్చాయి నేను ఇమ్మిడి రవికి సంబంధించి. సేమ్ క్లైమాక్స్లో చిరంజీవి గారు కోర్టు సీన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇమ్మిడి రవి గాను అక్కడ లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు తెలుగు సినిమా ప్రొడ్యూసర్గా పెట్టి మీరు నిజంగా జెన్యూన్గా సినిమాలు చూసి పేదవాడి కష్టాన్ని కానీ దోచుకోకపోతే మీకు ఈ ట్విన్ సిటీస్లో 5 షాపింగ్ మాల్లు, ఒక 10 థియేటర్లు, అలాగే జిల్లాకు ఒక థియేటరు, చిన్న చిన్న సినిమాలు తీసుకొని డిస్ట్రిబ్యూషన్ చేసుకునే మీరు ఈరోజు 100 కోట్లు 1000 కోట్లు సినిమా తీసే ప్రొడ్యూసర్గా ఎలా ఎదిగారు అన్నట్టుగా ఇమ్మిడి రవి అడగడం అన్నట్టుగా ఒక సరదాగా ఎవడో ఒక స్టోరీ పెట్టాడులేండి. సో ఇక్కడ ఇమ్మిడి రవి చేసింది తప్ప ఒప్పందది కాసేపు పక్కన పెడితే పోలీసులు అడిగారు అనేది ఎక్కడ బయటికి రాలేదు, ఒక ఊహాగానం నేను అనుకోవడం. ఎందుకంటే నేరం చేసిన వాడు ఐపీఎస్ సజ్జనార్ గారు ఆయన ట్రేస్ అవుట్ చేయడం, పట్టుకోవడం తప్పే. అంటే దాన్ని పక్కోడు సొమ్ము తీసుకుంటే దొంగే అంటారుగా, దొర అని అంటారుగా. కాకపోతే పేదవాడు ఏదైతే అరచేతిలో స్వర్గం అంటే ఈ ఫోన్కి అలవాటు పడ్డాడో ఇంత పెరిగిపోతుంది, కాస్ట్ కటింగ్ పెరిగిపోతుంది, దీన్ని ఎలా చూడాలి, ఎలా చేయాలి, దీనికి కారణం ఎవరు 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 అందరూ శోధించేస్తున్నారు. ఇమ్మిడి రవి నిజంగా మంచోడబ్బా, వీళ్ళు రేటు పెంచేశారు కాబట్టి వీళ్ళకి మంచి పని అయిందబ్బా అని. ఇంకొంతమంది అంటారు మేమైనా 100 కోట్లు పెట్టి సినిమా తీయమన్నామా, హీరోకు 100 కోట్లు ఏమో మేము అడిగామా, మలయాళం వాళ్ళు బెంగాలీ వాళ్ళు సింపుల్గా తీసుకుంటారు, అలా తీస్తే కాదా, మేము నచ్చదా అని చెప్పామా అని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ పక్కన పెడితే అంటే కొంతమంది థియేటర్ టికెట్స్ కన్నా ఇంటర్వెల్లో స్నాక్స్ రేట్కి భయపడి వెళ్ళట్లేదని డైరెక్టర్ తేజ గారు ఒకసారి సందర్భంలో ఉన్నారు, ఇంకా ఆయన్ని పెట్టి ట్రోల్స్ చేస్తూ. ఇంకోటి అంటాడు లేదు థియేటర్ టికెట్స్తో వాటితో పాటు సమోసాలు పాప్కార్న్తో పాటు పార్కింగ్ కూడా బేభత్సంగా తీసుకుంటాడు, పైన ఒక షెడ్ కూడా ఉండదు, పార్కింగ్ తీసుకుంటాడని ఒకడు అంటాడు. ఇదంతటికీ కారణం ఎవరు అంటే నా అభిప్రాయం ప్రజలే. ఇప్పుడు ఆ ఐబొమ్మ రవిని సూపర్ స్టార్ చేసింది ప్రజలే. ఆయన ఏదో దాని పైరసీ చేసి పెట్టాడు అనుకోండి, చూసేది ఎవరండి? ప్రజలే కదా. ఇప్పుడు డ్రగ్ ఉందమ్మా, డ్రగ్ కొనుక్కుంటున్నాడు, ఎవడైతే సప్లై చేస్తున్నాడో వాడిని పట్టుకుంటూ అరెస్ట్ చేస్తున్నారు, డ్రగ్ యూజ్ చేసిన కూడా అరెస్ట్ చేస్తున్నారుగా, సేవించిన వాడిని కూడా తీసుకుంటున్నారు కదా. అలాగే ఐబొమ్మ చేసిన వాడిని అరెస్ట్ చేశారు. మరి ఐబొమ్మను చూసిన కొన్ని వేలాది మందిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారమ్మా? అది తప్పు కదా. అంటే ఇక్కడ ఈ అఫోర్డ్ చేయలేకనే అలవాటు పడ్డామని చెప్తున్నారు. అలవాటు పడ్డారు చాటుగా. ఇప్పుడు స్మగుల్ గూడ్స్ ఉంటాయమ్మా, వాడు ఎక్కడో ఒక నేవీ వాడు వేరే మర్చెంట్ నేవీ అంటారు, షిప్స్ లో తిరుగుతూ ఉంటారు, వాళ్ళ ద్వారా వచ్చినవి దొంగచాటు కొనుక్కుంటుంటారు, వాడు ట్యాక్స్లు ఏం కట్టకుండా. అలా కొనగా దొరికిన వస్తువు కూడా రిస్కే. అది వాడు సేఫ్టీకి ఇంటికి తెచ్చుకుంటూ వాడుకోవచ్చు. ఆన్ ది వేలో ఎక్కడైనా చెకింగ్ దొరికితే దానికి ప్రాపర్ బిల్ అది చూపించిపోతే అది స్మగుల్ గిడి కింద వాడికి స్మగుల్ కూర్చుకున్నందుకు వాడికి అరెస్ట్ చేస్తారు కదా. ఇక్కడ కూడా ఐబొమ్మని చూసిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. అలాగైతే ఎంతమంది చేస్తారు? ఇంకా జైలు ఖాళీ ఉండవు కదా. సో అంటే సరదా నేను ఒక సిల్లీ కోసం చెప్పాను ఈ మాట. ఇకపోతే ఇక్కడ అందరిది తప్పు ఉంది. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కూడా ఏంటమ్మా అసలు మహానటులు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గారు ఉండే రోజుల్లో అంట
ప్రొడ్యూసర్ మీరు అలా కూర్చుంటే వీళ్ళు కింద కూర్చునేవారట. ఎందుకు? ప్రొడ్యూసర్ గాడ్ ఫాదర్. నాకు తెలిసి ఇండస్ట్రీ గురించి కొంచెం అవగాహన ఉంది కాబట్టి చెప్తున్నా, ఏ కథ అయినా, ఏ హీరో అయినా, ఏ దర్శకుడైనా, ఏ సంగీత దర్శకుడైనా, ఏ పాటల రచయిత అయినా, ఆ పాటల రచయిత పాట వెలుగు చూడాలంటే దానికి ఒక ప్రొడ్యూసర్ కావాలి. అవునా? నేను పాటలు రాశాను, నేను మంచి టాలెంట్ రాశాను కాబట్టి నాకు బుక్ చేసుకున్నాడంటే ఎలా అవుద్ది? ఆడు బుక్ చేసుకొని డబ్బులు ఇవ్వబడి నువ్వు పాటలు రాసావు. ఆ ప్రొడ్యూసర్ బుక్ చేసుకొని మ్యూజిక్ కంపోజ్ చేయాలంటే నువ్వు మ్యూజిక్ కంపోజ్ చేసావు. ఆ ప్రొడ్యూసర్ నీకు 100 కోట్లు ఇస్తానంటే నువ్వు తోపులాగా పెద్ద అక్కడికి వెళ్ళి ఫైట్లు చేసి యాక్టింగ్ చేసావు. నువ్వు ఫ్రీగా చేస్తావా? డబ్బులు ఎవరు చేయరు కదా. సో ప్రొడ్యూసర్ అనేవాడు గాడ్ ఫాదర్ ఇండస్ట్రీకి. కానీ ప్రొడ్యూసర్ వాల్యూ ఎక్కడ ఉందాం? ఇవాళ రేపు హీరో ఓరియంటెడ్ మూవీసే నడుస్తున్నాయి. నెక్స్ట్ కేటగిరీ డైరెక్టర్ ఉన్నాడు, దర్శకుడు, పెద్ద పెద్ద దర్శకులు లాంటి వాళ్ళు క్రేజ్ బట్టి వెళ్తున్నారు. ఒకప్పుడు ప్రొడ్యూసర్ ఎదురుగా చేతులు కట్టుకుని ఉండాల్సిన హీరోలు ఈరోజు ప్రొడ్యూసరే హీరో దగ్గర చేతులు కట్టుకుని ఉండాల్సిన, బాబు మీరు నాకు ఒక్క సినిమా చేసి పెట్టాలి బాబు కొంచెం చేయండి బాబు అని. సో ఇట్లాంటి నేపథ్యంలో హీరోలకి, కొంతమంది ఆర్టిస్టులకి ఒక రేంజ్ పెరిగిపోయిన తర్వాత వాళ్ళకి ఇచ్చే డబ్బులు, వాళ్ళకి పెట్టే ఖర్చు ప్రొడ్యూసర్ భరించలేకపోతున్నాడు. రైట్. అంటే ఒక ఇంటర్వ్యూలో కైకాల సత్యనారాయణ గారు కూడా ఒక నవరస నటనా సార్వభౌముడు, తను చెప్పింది ఏంటంటే అసలు ఎవరు ఇంత రెమ్యునరేషన్ ఏమంటున్నారు, అసలు ఇంత ఖర్చు పెట్టి ఎందుకు సినిమాలు తీస్తున్నారు? ఒకప్పుడు మేము కూడా సినిమాలు తీసాము, ఇట్లాంటివి అసలు గ్రాఫిక్స్ లేకుండానే మేము అలాంటి పౌరాణిక సినిమాలు తీసాము, అప్పుడు లేని ఖర్చు ఇప్పుడు ఎందుకు అవుతుంది? ఇంకా టెక్నాలజీ ఈజీ అయింది కదా, మీరు ఎందుకు ఇన్ని డబ్బులు ఖర్చు చేస్తున్నారు? ఈ భారం అంతా ప్రజల మీద పడుతుంది అని చెప్పేసి తను చెప్పిన మాట సీరియస్ గా సార్. సింపుల్, మీరు సత్యనారాయణ గారి పేరు ఎత్తారు చెప్తున్నారు. రీసెంట్ గా కొదమ సింహం రిలీజ్ అయింది. ఇప్పుడు 30 ఏళ్ళు 40 ఏళ్ళ కిందటి సినిమా, 35 ఏళ్ళ కిందటి సినిమా. దాని ప్రొడ్యూసర్ ఎవరు తెలుసమ్మా? సత్యనారాయణ గారు. కైకాల సత్యనారాయణ సమర్పించు వస్తుంది, వాళ్ళ తమ్ముడు ప్రొడ్యూసర్. కొదమ సినిమా ఫస్ట్ టైం ఓవర్సీస్ లో ఆడిన మెగాస్టార్ సినిమా అంటే అది కొదమ సింహమే. భయంకరమైన కలెక్షన్స్ ఆ రోజుల్లో. మరి వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారమ్మా? అంటే ఒక ప్రొడ్యూసర్గా, ఒక నటుడుగా ఆయనకు తెలుసు. సో అంటే ఇప్పుడు మెంజబుల్ బాయ్స్ ఏదో సినిమా తీశారమ్మా మలయాళం వాళ్ళు, ఎంత బ్లాక్ బాస్టర్ అయిందమ్మా, సూపర్ డూపర్. రీసెంట్ గా ఏదమ్మా లిటిల్ హార్ట్స్ అంట తెలుగులో. అంతకు ముందు నాగబాబు గారు అమ్మాయి ఆమె ఏం సినిమా కమిటీ కుర్రాలు ఏదో తీశారు, అది ఎంత బాగా ఆడిందమ్మా. ఏంటి అది పాట అంటే చాలు విదేశాలు అమ్మా. జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా క్యారవాన్ ఏంటమ్మా. బాలయ్య గారు రేంజ్ తెలుసుగా. ఈరోజు ఎక్కడ ఏ ఫంక్షన్ ఏదైనా జై బాలయ్య కదా అన్నది. అంత ఒక నియోజకవర్గానికి హ్యాట్రిక్ ఎమ్మెల్యే, 3వ ఎమ్మెల్యే, ఒక పెద్ద స్వచ్ఛంద సంస్థ ఇండో అమెరికన్ హాస్పిటల్కి చైర్మన్, ఒక సూపర్ స్టార్ కొడుకు, ఒక దివంగత ముఖ్యమంత్రి కొడుకు, ఇంకో ముఖ్యమంత్రికి స్వయాన వియ్యంకుడు బావమరిది, ఇంకో మంత్రికి మామ. ఇన్ని క్వాలిఫికేషన్స్, ఇన్ని క్వాలిటీస్ ఉన్న బాలయ్య గారు ఈ రోజుకి క్యారవాన్లో ఉండడు. ఆయన మేకప్ వేసుకుని బయటకు వచ్చాక ఆ సెట్లో అలా ఉంటాడా, అందరికి ఎంకరేజ్ చేస్తుంటాడు. అరే నిన్న మొన్న వచ్చిన ఆర్టిస్టులకు కూడా క్యారవాన్ అంట. ఇప్పుడు కొంచెం పెద్ద సినిమా నడుస్తుందంటే బయట ఒక 10 క్యారవాన్లు ఉంటాయంట. ఎంత ఖర్చు, అది సరిపోదన్నట్టు ఆ ఆర్టిస్ట్ అసిస్టెంట్ ఒకడు, మేకప్ మ్యాన్ ఒకడు, ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా, హెయిర్ డ్రెస్సర్ ఒకడు, ఫీమేల్ అయితే తల్లిలో అన్నదమ్ముడో ఎవరో ఒకరు, వీళ్ళందరూ ఖర్చు మళ్ళీ ప్రొడ్యూస్ ఇద్దానంటే. ఇది ఎవరు ఈ మహానుభావుడు ఎవరు? కోట గారు రీసెంట్ గా చనిపోయారు. ఆయన ఎప్పుడు అదే మొత్తుకునేవాడు. మనం హిందీ కానీ తమిళనాడు కానీ వెళ్తే కనీసం కూర్చోమండి ఎవడు. మీరు ఎందుకు వాళ్ళు అంత బురకెక్కించుకుంటారు? వాళ్ళకి అంటే రాదు, యాక్టింగ్ రాదు, మళ్ళీ డైలాగ్ చెప్పినప్పుడు కూడా నేర్చుకొని వాళ్ళ భాషలో రాసుకో. ఇప్పుడు తెలుగు రాదు, వాళ్ళు హిందీలో రాసుకొని భాషని నేను అన్నప్పుడు హిందీలో రాసుకుని డైలాగ్ చెప్పొచ్చు కదా. డబ్బింగ్ తర్వాత ఎవరు చెప్తారు? అక్కడ కూడా 1 2 3 ABCD ఎందుకు అంత పెడతారు అనేది కోట గారి ఆవేదన. దానివల్ల ఆయన చాలా బ్యాడ్ అయిపోయాడు. అందరూ మరి మీరు వెళ్ళి వేరే భాషలో యాక్ట్ చేయట్లేదా? చెయ్యండి, ఎవరు వద్దా. ఆయన వేరే భాషలో యాక్ట్ చేయొద్దని చెప్పలేదు. అంత ఖర్చు ఎందుకు పెంచుకుంటారు? ఆ ఖర్చుని ఇట్లా థియేటర్స్ మీద ఉంటుంది. థియేటర్స్ ఏం చేస్తున్నారు? సినిమా పోనీ ఎంత ఖర్చు పెడితే హిట్ అనే గ్యారంటీ ఉందా? ఈ శుక్రవారం రిలీజ్ అయితే మళ్ళీ శుక్రవారం రిలీజ్ ఉండట్లేదు. అప్పుడు ఏం చేస్తాడు? ఇంత రేటుకు నమ్ముతున్నాడు. వాడు కూడా పైసలు రావాలి, సినిమా ఆక్యుపై అవ్వాలి, సీట్లన్నీ ఆక్యుపై అవ్వట్లేదు. మిగతా పవర్ బిల్ చూస్తే కంపల్సరీ గవర్నమెంట్ కట్టేయాల్సిందే. ఒక షో ఆన్ చేశాడంటే అది 10 మంది రాని, మినిమం 10 మంది వస్తే షో వేయాల్సిందేనట. 10 మంది కన్నా తక్కువ వస్తే షో వేయడానికి వీల్లేదు.
10 మంది ఎలాగో వస్తారు, ఆ కోసం ఇంత పవర్ వేస్ట్, ఎక్కడ ఆక్యుపెన్సీ పెరగట్లేదు, ఎట్లా? అందుకు వాడు ఏం చేస్తాడు, ఆ సమోసా వాడి దగ్గర డబ్బులు తీసుకుంటాడు, ఆ సైకిల్ స్టాండ్ వాడితో డబ్బులు తీసుకుంటాడు, ఆ పాప్కార్న్ వాడితో డబ్బులు తీసుకుంటాడు. ఆ పాప్కార్న్ వాడు ఏం చేస్తున్నాడు, మాకు సినిమా బాగున్న డబ్బులు తీసుకుంటున్నాడు కదా అని వాడు సమోసా వాడు 10 రూపాయలు 30 రూపాయలు అమ్ముతున్నాడు, పాప్కార్న్ వాడు 20 రూపాయలు 50 రూపాయలు అమ్ముతున్నాడు. ఏది స్వీట్ కార్న్, మళ్ళీ పాప్కార్న్ డబ్బా అయితే మళ్ళీ ఇంకా 370 మల్టీప్లెక్స్ లో 500. దాంట్లో మళ్ళీ ఎన్నో ఉన్నాయి సైజెస్ బట్టి. చిన్న బకెట్ అయితే 170, కొంచెం మీడియం అయితే 350. నేను పిల్లలతో వెళ్ళినప్పుడు నేను అనిపించానండి, చెప్తున్నా. అంటే ఇట్లాంటి పరిస్థితుల్లో ఎవరిని అనాలి, ఎవరు తప్పు పట్టాలి చెప్పండి? మనమే. పోనీ ఎంత అమ్మా వీడికి ఎందుకు అంత కొన్ని కోట్లు ఇస్తున్నారని అంటున్నామా, చెవి కోసుకుంటున్నాం, ప్రాణాలు తెగించి మరీ సినిమా చూస్తున్నాం. మొన్న ఒక ఆవిడ ప్రాణం పోగొట్టుకుందిగా. అసలు టికెట్ ప్రైజెస్ అంత అవుతున్నా కూడా ఎందుకు అంత అవుతుంటే పెట్టి చూడాలనేది నాకు ఈ రోజుకి అర్థం కాదు. అమ్మ పోనీ చూడండి అమ్మా, ఇంట్రెస్ట్ మీకు అది ఇష్టం, మొదటి రోజు చూడడానికి 2వ రోజు చూడడానికి ఏమైనా తేడా ఉందా? అదే బొమ్మ మారిపోతాడా? అదే బొమ్మ ఏంటంత పిచ్చా, నేను ఫస్ట్ చూశాను రా అంటే ఈగోస్ పంతం, నేను ఫస్ట్ రోజు చూశాను రా గొప్ప చెప్పుకోవాలి, వెంటనే స్టేటస్ పెట్టేసుకోవాలి. మీరు అబ్జర్వ్ చేయండి, కొత్త సినిమా ఏది రిలీజ్ అయినా ఆ రోజు మీరు స్టేటస్ చూస్తే సగం స్టేటస్లు ఇవే ఉంటాయి. ఆ హీరో కనబడగాన విజల్లు, మళ్ళీ ఫస్ట్ రోజు వెళ్తే ఒక డైలాగ్ వినపడదమ్మా, గోల గోల, వాళ్ళందరూ విజల్ వేస్తూ ఉంటారు, కాంటెక్స్ట్ అర్థం అవ్వదు, ఏమి తెలీదు. మారాల్సింది ఎవరమ్మా? ఐబొమ్మ రఘు మారాలా, లేదా సజ్జనార్ గారు మారాలా, లేదా ప్రొడ్యూసర్ మారాలా? ప్రజలే మారాలి.